ఆచారప్రకారమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a religious Christian. మతపరమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. Don't be a cultureful Christian. ఏదో సాంప్రదాయం కలిగిన క్రైస్తవుడిగా ఉండొద్దు. Be a spiritful Christian. ఆత్మ పూర్ణుడైనటువంటి క్రైస్తవుడిగా ఉండాలి. ఆయనే మన యొక్క ఇమ్మానుయేలు అని బైబిల్ చెప్తూ ఉంది. That means God is with us. అంటే దేవుడు మనతో ఉన్నాడు. You might not see him. You might not see him. మీరు ఆయన చూడలేకపోవచ్చు. You might not feel him. ఆయన మనం అనుభవించలేకపోవచ్చు. But when you blindly believe in the scripture that he is with me, కానీ ఎప్పుడైతే ఆయన నాతో ఉన్నాడు అని లేఖనం చెప్తున్న మాటను మనం గుడ్డిగా నమ్ముతామో, he is with us. అప్పుడు ఆయన మనతో ఖచ్చితంగా ఉన్నాడు. The Bible also says that if 2 or 3 gather in my name, I will be in the midst. ఇదే బైబిల్ గ్రంథంలో ఆయన ఏమంటాడంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడుకొని ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉన్నాను అంటున్నాడు. You know, some people think I'm crazy. కొంతమంది అనుకుంటారు నాకేమైనా పిచ్చి పట్టింది అనుకుంటారు. Some people think, you know, where is God? ఏడండి దేవుడు అని అంటారు. I say, listen, వినండి అంటారు. I believe in the Bible blindly. నేను గుడ్డిగా ఈ బైబిల్ గ్రంథాన్ని నేను నమ్ముతూ ఉన్నాను. Because my father said so. ఎందుకంటే నా తండ్రి ఇందులో ఈ విషయాలు నాతో చెప్పాడు. ఆయన He is my daddy. ఆయన నా తండ్రి. He said I will be in the midst. నేను వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. I don't care what people think, but God is here right now. ప్రజలు ఏమనుకుంటే నాకేంటండి, ఇక్కడ నేను నమ్ముతున్నా, ఇక్కడ మనకు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నా కనుక ఎక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. The Holy Spirit is here right now. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నారని నేను నమ్ముతున్నా. Because we are coming in his name. మనం ఆయన యొక్క నామములో ఇక్కడ కూడుకొని ఉన్నాం కనుక ఆ దేవాతి దేవుడు మన మధ్యలో ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నా. He's with us, precious people. ఆయన మనతో ఉండి ఉన్నాడు స్నేహితులారా. He's with you. ఆయన మీతో ఉన్నాడు. ఆయన when you're crying, he is with you when you're crying. మనం మొరపెట్టినప్పుడు, మన కన్నీరు పెట్టినప్పుడు ఆయన మనతో ఉంటూ ఉన్నాడు. He's got his arm around you when you're crying. ఆయన యొక్క చేతులు మన చుట్టూరు ఉంటనే మనం కన్నీరు పెడితే. He's embracing you when you're sad. ఆయన మనల్ని విచారంగా ఉన్నప్పుడు మనల్ని కౌగిలించుకుంటూ ఉన్నాడు. You know, the world might say to you, you're unqualified. ఒకవేళ ఈ లోకం మనతో మాట్లాడుతూ నీకు అర్హత లేదు అనొచ్చు. Let me tell you, God did not die for unqualified people, but he died for qualified people. దేవుడు అనర్హులైనటువంటి వారి కొరకు చనిపోలేదండి, అర్హత కలిగినటువంటి వారి కొరకే చనిపోయాడు ఆయన. You are qualified in Jesus. నీవు యేసుక్రీస్తు వారిలో అర్హత కలిగిన వ్యక్తివై ఉన్నావు. You have a stamp of Jesus on your heart. యేసుక్రీస్తు వారి యొక్క ముద్ర మీ హృదయం మీద ఉండి ఉన్నది. You're his children. మీరు ఆయన పిల్లలై ఉన్నారు. He is your father. ఆయన మీ తండ్రి అయి ఉన్నాడు. Many people say to me, అనేక మంది నాతో అంటూ ఉంటారు, you're only 19. What experience do you have, man? ఏంటి మహా అయితే 19 సంవత్సరాలు ఏం అనుభవం ఉంది నీకు అని అంటారు. I don't need experience to know my father. నేను నా తండ్రిని తెలుసుకోవడానికి నాకు ఈ అనుభవాలతో పని లేదండి. You know, I don't need to write a degree to know my biological father. నా యొక్క తండ్రి గారికి నేను ఏదో నోట్స్ రాసి నేను ఇవ్వాల్సినటువంటి పని లేదు నాకు ఏది మాత్రం కూడాను. It's a relationship that ఆయన తండ్రిగా, ఆయన నా తండ్రిగా ఉన్నారు. ఇది మాకు ఉన్న బంధుత్వం. ఇది it's a relationship and a bond and a bondship that gets you close to Jesus. మనకు ఉన్నటువంటి యొక్క బంధకం అనేటువంటిది అది మనల్ని యేసు ప్రభు దగ్గర మనం తీసుకొని వెళ్తూ ఉంది. So you're not under the law, you're under grace. మనము ధర్మశాస్త్రము క్రింద ఉన్న వాళ్ళము కాము, మనము కృప క్రింద ఉన్న వాళ్ళము. Sin has lost its power. పాపం అనేటువంటిది దాని యొక్క శక్తిని కోల్పోయింది. It has no power. పాపానికి శక్తి అధికారం లేదు. Jesus nailed sin to the cross. ఈ పాపాన్ని శిలోమ్రాను మీద మేకులతో కొట్టేశాడు యేసయ్య. Jesus nailed it to the cross. దానిని శిలోమ్రాను మీద కొట్టేశాడు ఆయన. Turn to Romans. రోమా పత్రికలో చూద్దాం చూడండి. Chapter 6 verse 14. 6వ అధ్యాయము 14వ వచనంలో మాట. For sin shall not have dominion over you, for you're not under the law but under grace. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. What did it say before? Sin shall not have dominion over you. పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభుత్వం లేదు, దానికి అధికారం లేదు. That means sin has no authority over you. అంటే మీ మీద పాపానికి ఏ విధమైనటువంటి అధికారము లేదు. Sin has no right to touch you. మిమ్మల్ని ముట్టుకోవడానికి దానికి హక్కు లేదు పాపానికి. Because you are washed by blood. ఎచ్చతనంటే మీరు కృప చేత కడగబడినటువంటి వారు. Because you're cleansed by the precious blood of Jesus. ప్రశస్తమైన యేసు రక్తము చేత మీరు శుద్ధి చేయబడి ఉన్నారు. Sin has no place in this holy living body of mine. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయముగా ఆయన నివాసం ఉండేటువంటి ఆలయముగా ఉన్న ఈ దేహం మీద పాపానికి అధికారం అజమాయిషి లేదు. Sin has no place in the holy body of yours. అలాగే మీ యొక్క దేహంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మక ఆలయాలు గనుక మీ దేహముల మీద పాపానికి అధికారం లేదు. This is where God lives.
ఇక్కడ దేవుడు నివసిస్తున్నాడు ఆయన The దేహంలో. Bible says we are the temple of the Holy Spirit. మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నామని బైబిల్ చెప్తూ Holy ఉన్నది. Spirit comes and lives inside us. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి ఆయన నివసిస్తూ ఉన్నాడు. He lives inside us. ఆయన మనలో నివసిస్తూ ఉన్నాడు. See how God created you. చూడండి దేవుడు మనల్ని ఎలా సృజించాడు. How specially He created you. ఎంత ప్రత్యేకంగా ఆయన మనల్ని సృజించి ఉన్నాడు. If you notice something, ఒక విషయాన్ని మనం the గమనించగలిగితే creation of God, దేవుని యొక్క సృష్టిలో everyone might look very similar to each other. అందరూ కూడా ఒకరికొకరు ఒకవేళ సమానంగా ఉన్నట్టుగానే కనబడుతుండొచ్చు. We might have the same hair. మనందరికీ జుట్టు ఉంది తల మీద. We might have the same beard. అలానే గడ్డం ఉంటుంది. We might have the same facial features. మన యొక్క ముఖ వర్చస్ కూడా అందరికీ ఒకే రంగు But have you ఉంటుంది. noticed something? కానీ ఒక విషయం గమనించామా? Our fingerprint never matches anyone in the world. మన యొక్క వేలి ముద్రలు లోకమంతటిలో ఎవరితో పోల్చినా గానీ పోల్చబడజాలవు. Your fingerprint never matches. Everyone has a different fingerprint. ప్రతి ఒక్కరి యొక్క వేలి ముద్రలు అనేటువంటివి వేరువేరుగా ఉంటున్నాయి. ఒకదానికొకటి సమానంగా లేవు. That's how unique you are made in the image of Jesus. ఎలాగునండి ప్రత్యేకమైనటువంటి రీతిగా దేవుడు మనల్ని యేసులో చేసి ఉన్నాడు. That's how unique you are. అంత ప్రత్యేకమైనటువంటి వారు So మీరు. don't compare yourself to another man of God. కాబట్టి ఇంకొక వ్యక్తితో ఇంకొక మనిషితో మనం పోల్చుకోవద్దు. Don't compare yourself to anyone. ఎవరితో కూడా మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దు. You are special and you're unique in the sight of God. నీవు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నువ్వు దేవుని యొక్క దృష్టిలో ఒక ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తివి. Don't look at Bollywood actors. ఇదో బాలీవుడ్ యాక్ట్రెస్ వాళ్ళ వైపు చూడొద్దండి. Don't look at Hollywood actors. హాలీవుడ్ యాక్ట్రెస్ వైపు చూడొద్దు. Don't look at them. వాళ్ళ వైపు చూడొద్దు. You are made in the special image of Jesus. నీవు యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో ప్రత్యేకంగా చేయబడిన You are వ్యక్తివి. beautiful to Jesus. నువ్వు యేసయ్యకి సుందరమైనటువంటి వ్యక్తివి. You are valuable to Jesus. నువ్వు యేసయ్యకి ఎంతో విలువైనటువంటి వ్యక్తివి. You're a handsome guy to Jesus. నువ్వు యేసుక్రీస్తు వారి యొక్క దృష్టిలో ఒక మంచి అందమైనటువంటి శరీర సౌష్ఠవాన్ని కలిగిన He వ్యక్తివి. has made you in His own image. ఆయన మిమ్మల్ని తన స్వరూపంలో చేసుకొని ఉన్నాడు. In His own image. ఆయన యొక్క స్వంత స్వరూపంలో Some people, చేసుకున్నాడు. might be short, some people might be tall, some people might be fat, some people might be skinny. కొంతమంది పొట్టిగా ఉండొచ్చు, కొంతమంది పొడుగు ఉండొచ్చు, కొంతమంది లావుగా ఉండొచ్చు, కొంతమంది బక్కగా ఉండొచ్చు. But let's not insult them. కానీ అలాగే చెప్పేసి నేను ఇలా ఉన్నాను కనుక నాకంటే పొడుగున్నవాడిని మనం తక్కువ చేయడం ఇలాంటి చేయకూడదు. Because they are made in the image of God. మనం పొడుగున్నా పొట్టిగున్నా లావుగున్నా సన్నగున్నా ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క పోలికలో చేయబడినటువంటి వ్యక్తి. That means they have the DNA of Jesus. అంటే వాళ్ళందరిలో ఉన్నటువంటి డిఎన్ఏ అది యేసుక్రీస్తు వారి యొక్క డిఎన్ఏ అన్నమాట. అది How many know the full form of DNA? ఈ ఫుల్ ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ ఎంతమంది తెలుసండి? How many know the full form of DNA? డిఎన్ఏ అంటే దాని యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి ఎవరో తెలుసు? Do you know the spiritual meaning of DNA? ఈ ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటి తెలుసండి? డిఎన్ఏ అనేటువంటి దానికి Divine nature of Abba. డివైన్ నేచర్ ఆఫ్ అబ్బా అంటే తండ్రి యొక్క దైవికమైనటువంటి స్వభావం అంటే అది. DNA, divine nature of Abba. డిఎన్ఏ అంటే డివైన్ నేచర్ ఆఫ్ అబ్బా. That means we are carrying His nature in us. అంటే ఆ తండ్రి యొక్క స్వభావాన్ని పోలికలని మనము మన యొక్క శరీరంలో మోసి వెళ్తూ ఉన్నాం. We are carrying His DNA in us. ఆయన యొక్క డిఎన్ఏని మనం కలిగిన వారమై ఉంటూ ఉన్నాం. Who has called you a sinner then? అలాంటప్పుడు ఎవరండి మిమ్మల్ని పాపి అని పిలిచేది? You are made in the image of God. మీరు దేవుని యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నారు. Especially and holy in the sight of God. ప్రత్యేకంగా దేవుని యొక్క దృష్టిలో ఒక పరిశుద్ధమైన వారుగా మీరు ఉండి ఉన్నారు. Stop condemning yourself. కాబట్టి మిమ్మల్ని మీరు కూడా కించపరచుకోవద్దు, మాట్లాడుకొని. Stop condemning yourself. మిమ్మల్ని మీరు నేరారోపణ చేసుకోవద్దు. Jesus never condemned anyone. యేసుక్రీస్తు వారు ఎవరి మీద నేరారోపణ చేస్తూ మాట్లాడలేదు. The reason why I came to Jesus, యేసు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో తెలుసా? not because I need to, but because I want to. నాకు ఒక అవసరం ఏర్పడినది చేత కాదు, నన్ను ఆయన రక్షించాలనేటువంటి ఒక కోరిక ఆయనలో ఉండి ఆయన నా కొరకు వచ్చి. Many people might say I came here for money and fame. నేను ఒకవేళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వచ్చాను అనుకుంటారు చాలా మంది. I have other ways to get money and fame. నేను డబ్బులు సంపాదించుకోవాలన్నా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్నా వేరే ఆధారాలు ఉన్నాయి నాకు. So many reasons for me to do that. నేను అలా సంపాదించుకోవాలంటే అనేకమైన దారులు ఉన్నాయి నాకు. But the reason why I'm doing this, కానీ ఎందుకు ఇలాగనే నేను చేస్తున్నానంటే, because I want to expose the Father's love to you guys. ఆ తండ్రి యొక్క ప్రేమని ఈ లోకానికి తెలియజెప్పడానికి. I want to expose His love to you guys. ఆయన యొక్క ప్రేమని మీకు తెలియజెప్పడానికి. I want to let you know how valuable you are for Jesus. మీరు యేసుక్రీస్తు వారి కొరకు ఎంత విలువైనటువంటి వారో తెలియజెప్పడానికి. I'm not just saying this to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఈ మాటలు చెప్తూ ఉన్నాను. I'm not just saying to uplift you. ఏదో మిమ్మల్ని ఇలా పైకి లేవనెత్తినట్టుగా చెప్పడానికే మాత్రం అంటలేదు. I'm basing it on truth.
నేను సత్యం మీద ఆధారం చేసుకొని ఈ మాటలు చెప్తూ ఉన్నా. You are valuable for Jesus. మీరు యేసుక్రీస్తు వారి కొరకు విలువైనటువంటి వ్యక్తులు. Yesterday I was talking about religion. నిన్నటి దినాన్ని మతం అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నా. Religion is you going to God and Christianity is God coming to you. మతము అంటే మనిషి దేవుని దగ్గరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాన్ని మతం అంటాము. కానీ క్రైస్తవ్యం అంటే దేవుడు మానవుని కొరకు వెతుక్కుంటూ వచ్చినటువంటి క్రైస్తవ్యం. Religion is always you going to God. మతంలో ఎప్పుడు చూసినా మనుషుడు దేవుడి దగ్గరికి అన్నట్టుగా చేసే ప్రయత్నాలు అవి. But look at the value of Christianity, God coming to you. కానీ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి విలువ ఏంటి తెలుసా అండి? దేవుడే నిన్ను వెతుక్కుంటూ ఈ లోకంలోకి వచ్చాడు. The living king coming in the form of flesh. సజీవుడైనటువంటి రాజు ఒక మానవ ఆకారుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. He put on flesh, a jacket called flesh. ఆయన ఈ శరీరం అనేటువంటి దాన్ని వస్త్రముగా ధరించుకొని వచ్చాడు. And he came and dwelt in this land. ఆయన వచ్చి ఈ భూమి మీద ఆయన నివసించాడు. And he lived a perfect and holy life so we can follow him. మనం ఆయనను వెంబడించి అనుకరించినట్లుగా ఆయన ఒక మాదిరికరమైన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించాడు. Don't you think Jesus was tempted? ఏమండి యేసుక్రీస్తు వారు శోధింపబడలేదు అనుకుంటారా? He was tempted so many times. అనేకసార్లు ఆయన శోధింపబడినవాడే. He got tempted so many times. అనేకసార్లు ఆయన శోధింపబడినవాడే. But he never fell into temptation. కానీ శోధనలో పడిపోయినవాడు కాడు. He never fell. ఎప్పుడూ పడిపోయినవాడు కాడు. So if your father did not fall into temptation, why are you falling in temptation? మరి మన తండ్రి అయినటువంటి ఆయన శోధనలో పడిపోకుండా ఉండగలిగినప్పుడు మీరెందుకు మనం ఎందుకు పడిపోతూ ఉన్నాం ఇలాగా? See, a man of God, ఒక దైవజనుడు, I admire him so much. నేను ఆయన చాలా ప్రేమిస్తూ ఉంటాను. He said one thing to me. ఒక విషయం ఆయన నాతో ఇలా చెప్పాడు. Just couple of months and weeks ago. కొన్ని నెలల లేక కొన్ని వారాల క్రితమే అది. He said to me, ఆయన ఏమన్నాడంటే నాతో, if God has given you a time of 7 o'clock to bless you, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక టైం పెట్టి 7 గంటలకు నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పుంటే, let's just face for example, like God is going to bless you at 7 a.m. ఒకవేళ ఉదయం 7 గంటలకు అన్నట్టుగా ఉదయం 7 గంటలకు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు అని అనుకో. So you're waiting the whole night for that. రాత్రంతా కూడా ఆశీర్వాదం కొరకు మీరు కనిపెడుతూ ఉంటారు. Let me tell you something. ఒక మాట చెప్తాను వినండి. Exactly at 6:59 devil will come and tempt you. సరిగ్గా 6:59 అపవాదిగాడు వచ్చి నిన్ను శోధించడం మొదలు పెడతాడు. So you will miss that blessing. ఎందుకంటే 7 గంటలకు ఆయన ఆశీర్వదిస్తాడు కనుక రాత్రంతా కనిపెట్టినా 6:59 వచ్చి శోధించి నువ్వు ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటట్టు చేస్తాడు. Because when you receive that blessing, the devil will lose the grip on you. ఆ ఆశీర్వాదం కనుక 7 గంటలకు నువ్వు పొందుకుంటే అపవాదిగాడికి నీ మీద ఉన్న అజమాయిషి పోతుంది కనుక వాడు అంగీకరించడు. That's why before you're tempted, అందుచేతనే that's why next time you're tempted, ఎప్పుడైనా మళ్ళీ ఇలాంటి శోధన మీకు వచ్చినప్పుడు just know God is about to bless you. ఓహో ఇలాంటి శోధన వస్తుందంటే దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు అన్నమాట అని తెలుసుకోవాలి. That's why the devil is trying to stop that blessing to come into you. అందుకని అన్నమాట ఆ దేవుని ఆశీర్వాదం నాకు రాకుండా చేయడానికి ఈ అపవాదిగాడు నన్ను శోధిస్తున్నాడు అన్నమాట అని తెలుసుకోవాలి. See, many of you are not cursed. మీలో అనేక మంది Many of you are not cursed. They are not cursed. You're not cursed. మీరు శాపగ్రస్తులు కారు. You're not cursed. మీరు శాపగ్రస్తులు కారు. Jesus did not die a shameful death so you can be under curses. మీరు శాపము క్రిందే ఉండి నిమిత్తము యేసుక్రీస్తు వారు వచ్చి అభయంకరమైన చావు చనిపోలేదు. He died because you can be curseless. మీరు శాపము లేకుండా ఉండు నిమిత్తమై ఆయన శాపాన్ని పొందుకొని అన్నాడు. He broke every chain of curse. మన మీద ఉండినటువంటి శాపం అనే గొలుసులను ఆయన తెంచివేశాడు. He broke it. ఆయన వాటిని తెంచివేశాడు. Ripped it apart. దాన్ని పూర్తిగా చీల్చేశాడు. The devil must be thinking that. When Satan must be thinking. సాతానుడు ఇలా అనుకుంటూ ఉండేటొచ్చు. When Jesus was on the cross. యేసుక్రీస్తు వారు యొక్క శిలువ మ్రాను మీద వేలాడుతున్నప్పుడు imagine the hell having a big party in hell. బహుశా నరకమైనటువంటి దగ్గర పెద్ద పార్టీ చేసుకుంటారేమో. Yeah, we killed the son of God, we nailed him to the cross. ఆ దేవుని కుమారుని మనం చంపేశాం, ఆయన్ని మేకులతో సిలువ కొట్టేశాం అనుకుంటారు. But that loser does not know in 3 days he's going to rise back to life. కానీ 3 దినాల్లో ఆయన మరలా సజీవుడిగా తిరిగి లేస్తాడనేటువంటి విషయం ఓడిపోయినోడికి వాడికి ఇంకా తెలియదు. He didn't know that he would defeat sin. ఆయన పాపం అనేటువంటి దాన్ని ఓడిస్తాడన్న సంగతి వీడికి తెలియలేదు. He didn't know that he would defeat condemnation. మన మీద ఉన్న నేరారోపణను ఆయన కొట్టివేస్తాడని తెలియలేదు వాడికి. He didn't know that he would defeat sickness. మనలో ఉన్నటువంటి రోగాన్ని ఆయన జయిస్తాడన్న సంగతి వాడికి తెలియలేదు. He did not know that he would break every generational and self-spoken curses. వంశవాళిగా మన మీదకి వస్తున్నటువంటి ప్రతి శాపాన్ని ఆయన తెంచివేస్తాడని ఆడికి తెలియలేదు సాతానుడికి. That's the value of Jesus in your life. అదండి నీ జీవితంలో ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క విలువ. That's the value of Jesus in your life. అదే నీ జీవితంలో ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క విలువ. It says in Romans chapter 3 verse 24.
రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో కనుక మనం చూస్తే being justified freely by his grace through the redemption that is in Christ Jesus. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. The grace is given to you freely. కృప అనేటువంటిది మీ కొరకు ఉచితముగా ఇవ్వబడి ఉన్నది. When you apply that grace in your life, ఎప్పుడైతే కృప అనేటువంటి దాన్ని మీ జీవితంలో మీరు అన్వయించుకుంటారో you can do wonders. అప్పుడు మీరు అద్భుతమైన కార్యములను చేయగలరు. Look into my eyes. నా కళ్ళలోకి చూడండి. Look into my eyes. నా కళ్ళలోకి చూడండి. I'm not joking about these things. నేను ఈ విషయాల గురించి ఏదో హాస్యంగా నేను చెప్పట్లేదు. I will not preach about something if I don't practice it. నేను దాన్ని అభ్యాసం చేయకపోతే దాని గురించి నేను బోధించను. That means my preaching has no power. అలా కనుక చేస్తే నాకు బోధలో శక్తి అనేటువంటిది ఉండదు. If I'm preaching about temptations, నేను శోధన అనేటువంటి దాని గురించి నేను and మాట్లాడుతున్నానంటే if I fall into temptations, లేకపోతే ఏదైనా అందులో పడిపోయినటువంటిదిగా అన్నట్టుగా నేను కనుక my ఉంటే preaching has no power. నా యొక్క బోధలో శక్తి అనేటువంటిది ఉండదు. I will not preach something if I do not know and if I do not follow it. నేను దానిని తెలుసుకోకుండా ఉన్నటువంటిది కానీ దాన్ని వెంబడించకుండా ఉన్నటువంటి దానిని కానీ అది తీసుకొచ్చి నేను ఎవరికి బోధ చేయను. A lot of young people are here, చాలా మంది యవనస్తులు ఇక్కడ ఉన్నారు, broken. పగిలిపోయిన స్థితిలో ఉన్నారు. Your hearts are broken by someone. బహుశా ఎవరో ఒక వ్యక్తి చేత మీ హృదయం పగిలినటువంటి స్థితిలో ఉండి ఉందేమో. You know, the one that you love left you. బహుశా మీరు ప్రేమించినటువంటి వ్యక్తి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. Let me tell you something. ఒక మాట చెప్తాను వినండి. Jesus loved his disciples. యేసు తన శిష్యులైనటువంటి వారిని ప్రేమించాడు. Loved them like brothers. వాళ్ళని సహోదరులుగా ప్రేమించాడు. When Jesus was hung on the cross, no one was with Jesus. యేసు క్రీస్తు వారు శిలువ దగ్గరికి వెళ్ళి శిలువలో వేలాడుతున్నప్పుడు వీరిలో శిష్యులు ఒక్కళ్ళు కూడా అక్కడ లేరండి. Peter. పేతురు. Jesus loved Peter so much. యేసు క్రీస్తు వారి పేతురుని ఎంతో ప్రేమించాడు. After Jesus, Peter was the only person walking on water. యేసు ప్రభు తర్వాత నీళ్ల మీద నడిచినటువంటి వాడు పేతురు గారే. So how special is Peter to Jesus then? కాబట్టి ఈ పేతురు అనేటువంటి ఆయన యేసు ప్రభు వారికి ఎంత ప్రత్యేకమైనటువంటి వాడుగా ఉండి అంటాడు కదా. Peter means rock. పేతురు అంటే బండ, రాయి. Peter means rock. పేతురు అంటేనే ఆ మాటకు అర్థం రాయి. Would you remember what Peter said? ఆ పేతురు గారు ఎవరో తెలుసా అండి? Lord, I will not deny you. ప్రభా నేను నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టి వెళ్ళను అంటాడు. But when the time came, Peter denied him. కానీ ఒక సమయం వచ్చేసరికి అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఆయన అబద్ధం ఆడాడు. The reason why I'm telling you to see in my eyes, నేను నా కళ్ళలోకి చూడండి అని ఎందుకు చెప్పాను అంటే, because I'm not doing this for nothing else. I'm not doing this for some namesake or something. ఏదో మాట వరుసకన్నట్టుగా నామకార్థంగా నేను చేయట్లేదు ఈ There విషయం. are a lot of young people here, చాలా మంది యవనస్తులు ఉన్నారు. and I want you to look into my eyes, the passion that's in my eyes. మరి నా యొక్క కళ్ళలో ఉన్నటువంటి యొక్క భారం ఎంతగా ఉండి ఉన్నదో, ఆ ఆశలు ఎంతగా ఉండి ఉన్నదో అది మీరు చూడాలి. I'm not just doing this for any ordinary reason. ఏదో లోక సంబంధమైనటువంటి కారణం కొరకు నేను చేయట్లేదు ఇది. I want to expose Jesus to you guys. యేసుని మీకు కనబరచాలని కోరుకుంటున్నాను. I want to make Jesus famous in this land. యేసుక్రీస్తు వారు ఆయన మీ యొక్క జీవితంలో ఒక నిందారహితమైనటువంటి గొర్రెపిల్లగా ఉండాలి. The same joy that I'm receiving, I want you to receive it. నేను ఏ ఆనందాన్ని అయితే ఆయన ద్వారా నేను పొందుతున్నానో అదే ఆనందం మీరు కూడా పొందుకోవాలి. Jesus is a cure for your answer. యేసుక్రీస్తు వారే మీ ప్రశ్నలకు జవాబై ఉన్నాడు. He is a cure for your problems. ఆయనే మీ యొక్క సమస్యలకు జవాబై ఉన్నాడు. He said, ఆయన అన్నాడు, I am the way, the truth and the life. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. I am the way of everything. నేనే సమస్తానికి నేను మార్గమై ఉన్నాను. If you're facing debt problems, ఒకవేళ మీరు ఆ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే Jesus is the solution to your debt problems. యేసే ఆ సమస్యకు పరిష్కారం. If you're going through sickness in your life, నీ జీవితంలో ఏదైనా వ్యాధి బలహీనతలతో ఉంటే Jesus is the solution of your sickness. యేసే మీకున్నటువంటి యొక్క బలహీనతలకు పరిష్కారమై If ఉన్నాడు. you're going through anger or anxiety in your life, కోపము, చింత, కలవరములు ఈ గనుక మీ జీవితంలో ఉంటే Jesus is the way to, Jesus is a solution to that problem. యేసుక్రీస్తు వారే ఆ యొక్క సమస్యకు పరిష్కారమై ఉన్నారు. He is the way of everything and every aspect of life. ఆయనే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దానికి మార్గమై ఉంటూ ఉన్నాడు. You know, I made a covenant to God. నేను నా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. I said, God, I want to put you, you know what? You shall be the only thing on my list. దేవా నీవే నా యొక్క లిస్ట్ లో నాకుండే ఒకే ఒక వ్యక్తివై ఉంటూ ఉన్నావు. No, I don't want to put you on the top of my list. నాకు లిస్ట్ లో అనేకమైన ఉంటుండగా దాని ఏదో పైన పెట్టుకుంటాం అది కాదు నా ఉద్దేశం. I want you to be the only person in the list. ఇంకా లిస్ట్ లో ఇంకేముండవు, నీ పేరే ఉంటది నాయన అక్కడ. You know, I don't normally listen to people.
I don't normally listen to people నేను సాధారణంగా ప్రజల యొక్క మాట నేను వినడం ఇష్టపడను. because they will be, no brother, this and that. Tomorrow they say something else. ఈ రోజు నీ అబ్బో బ్రదర్ ఇది అది అని చెప్తారు, రేపటి దినాన్ని ఇంకొక మాట చెప్తారు వాళ్ళు. But God is the only person who stays faithful to the end. అయితే దేవుడే అంతము వరకు కూడా నమ్మకముగా ఉండేటువంటి దేవుడు ఆయన. He is the only person who stays faithful. ఆయనే నమ్మకముగా ఉండేటువంటి ఒకే ఒక వ్యక్తి. Don't trust in people. ప్రజల మీద నమ్మకం పెట్టుకోవద్దు. Don't rely on people. ప్రజల మీద ఆధారపడవద్దు. Don't rely on them. ప్రజల మీద ఆధారపడవద్దు. I have learned my lesson. నాకు పాఠాలు నేను నేర్చుకున్నాను. I have learned my lesson when I put my trust on my brothers. నాకు సోదరుల మీద నాకు నమ్మిక పెట్టుకున్నప్పుడు నేను పాఠం నేర్చుకున్నాను. They left me when I need them. నాకు అవసరత వచ్చినప్పుడు వారు నన్ను విడిచిపెట్టి I వెళ్ళిపోయారు. experienced a lot of things when I was young. నేను చిన్నవాడుగా ఉన్నప్పుడే అనేకమైన విషయాలు నేను నేర్చుకున్నాను. God was teaching me step by step. దేవుడు మెట్టు వెంబడి మెట్టు నాకు నేర్పిస్తూనే ఉన్నాడు ఆయన. God said, don't trust them, Joseph, trust me. జోసెఫ్ వాళ్ళని నమ్మవద్దయ్యా, నన్ను నమ్ము అని చెప్పాడు ఆయన. Trust me, I am the way and the truth and the life. నేనే మార్గము సత్యము జీవమునైనాను గనుక నన్ను నమ్ము అని చెప్పాడు ఆయన. If a young person, there was a time in London, the streets of London. లండన్ వీధిలో ఒకసారి ఏం జరిగింది అంటే The streets of London, there was a man who was sharing the gospel. ఒక వ్యక్తి వీధిలో ఉండి సువార్తను ప్రకటిస్తూ He ఉన్నాడు. was wearing a nice suit, a nice hat, a Bible in his hand. He was preaching the gospel in the streets of London. ఆయన యొక్క లండన్ వీధులలో ఉండి ఆయన చక్కని సూట్ వేసుకున్నాడు, చక్కని టోపీ పెట్టుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. And not coincidentally, I was doing the same thing right next to that person, a few yards away. కొద్ది దూరంలోనే నేను అదే రకంగా నేను పని చేస్తున్నాను అక్కడ నిలబడి. I was wearing a hat. నేను కూడా ఒక టోపీ పెట్టుకున్నా. I was wearing just a normal, just like any teenagers would dress nowadays. ఇప్పుడు ఈ రోజుల్లో యవనస్తులైనటువంటి వారు ఎలాంటి డ్రెస్ అయితే వేసుకుంటారో అలాంటి డ్రెస్ వేసుకుని ఉన్నాను. I didn't hold a Bible in my hand. నా చేతిలో బైబిల్ లేదు. I was just shouting. నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను. And people were not coming to him, but people started to come to me and listen. ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళట్లేదు, నా దగ్గరికి వచ్చి వింటున్నారు ప్రజలు. I don't know why. ఎందుకో నాకు తెలియలేదు. I was like, God, it's like, look at him. He's well dressed. He looks like a gentleman. Why do you go listen to him? ఆయన ఎంతో ఒక మంచి వ్యక్తిగా చక్కగా దుస్తులు ధరించాడు, చాలా నీట్ గా ఉన్నాడు, అక్కడికి వెళ్ళట్లేదండి ప్రజలు అని అనుకున్నాను నేను. The reason why I dress up and act the way I do, నేను వేసుకున్నటువంటి దుస్తులు అలా వేసుకోవడానికి, నేను చేస్తున్న పని అలా చేయడానికి కారణం ఏంటంటే, is to blend into society and put myself in their positions to preach the నేను gospel. ఆ యొక్క సమాజంలోనికి అన్నట్టుగా నన్ను నేను గుర్తింపు తెచ్చుకొని వాళ్ళ మధ్యలో ఒక్కడిగా అన్నట్టుగా ఉండడానికి ప్రయత్నించాను గనక. I have a lot of burden for young people. ఈ యొక్క యవనస్తుల కొరకు చాలా భారం నేను కలిగి ఉన్నాను. Especially in London. ప్రత్యేకంగా లండన్ లో ఉన్నటువంటి యవనస్తుల కొరకు. They live a very bad life. చాలా చెడ్డ జీవితం జీవిస్తున్నారు. Very Western life. పాశ్చాత్య దేశం జీవితాన్ని జీవిస్తున్నారు. So I have a lot of burden for them. నేను కూడా వాళ్ళ దగ్గర చాలా ఇలాంటి విషయాలు ఒకప్పుడు నేర్చుకున్నా. They will not listen to me if I hold a Bible in my hand and if I come in suit. నేను ఒక బైబిల్ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని ఒక సూట్ వేసుకొని అక్కడికి వచ్చి ఉండుంటే గనక ప్రజలు నా దగ్గరికి వచ్చి వినుండేవారు కాదు. I have to be like them to approach them. వారిని చేరడానికి గాను వారికి వలె నేను మార్చబడి ఉన్నాను. See, if God told me to go into slums and preach the gospel, దేవుడు ఆ మురికి మాటల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పాడు. if I wear a suit, they will not listen to me. నేను ఒకవేళ ఒక సూట్ గట్ట వేసుకొని నేను అక్కడికి వెళ్తే వాళ్ళ మాట వినుండేవారు కాదు. I have to be in their positions to connect to them. వారితో సంబంధాన్ని కలుపుకోవడానికి అన్నట్టుగా వారికి లాగా నేను తయారై నేను వెళ్ళవలసి వచ్చింది. Okay, let me give you something that I noticed very recently. నేను ఈ మధ్య గమనించినటువంటి ఒక విషయం, అది మీతో చెప్తున్నాను వినండి. You know that Judas betrayed Jesus, right? ఇస్కరియోతు యూదా యేసు ప్రభువుని అప్పగించాడు కదా, తెలుసు కదా. When Pilate's men, ఈ పిలాతు సంబంధించినటువంటి మనుషులు, with Judas and Judas was taking them to Jesus. యూదా పార్టీతో వాళ్ళు వచ్చినారు, యేసు ప్రభు దగ్గర తీసుకొని వెళ్తున్నాడు. And they said, Judas said to Pilate's men, ఈ పిలాతు సంబంధించినటువంటి సైనికులైనటువంటి వారితో ఇస్కరియోతు యూదా అంటున్నాడు, the one I kiss on the cheek, that is Jesus. నేను ఎవరి బొగ్గ మీద అయితే నేను ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు అని చెప్పాడు. Why did Judas gave him a kiss? ఎందుచేత ఇస్కరియోతు యూదా అనేటువంటి ఇతడు ఈ యేసుక్రీస్తు వారికి ముద్దు పెట్టి ఆయన అప్పగించాడు? Why? ఎందుకు అనుకుంటున్నారు? Betrayal by kiss. ముద్దు ద్వారా అప్పగించేశాడు కదండి. Why? Did you ever think about why did Judas kiss him on the cheek? ఎందుచేత యూదా అనేటువంటి ఆయన యేసు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగించాడు సైనికులకి? Let me tell you why. ఎందుకో చెప్తాను వినండి.
You know, Jesus was with his disciples. యేసు తన శిష్యులైనటువంటి వారితో ఉండి ఉన్నాడు. They did not recognize Jesus. ఇందులో ఎవరు యేసు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు. Because Jesus and the disciple looked equally. ఎందుకంటే యేసుక్రీస్తు వారును శిష్యులైనటువంటి వారు కూడా ఒకే రీతిగా ఉండి ఉన్నారు, వాళ్ళు సమానంగా. Jesus did not wear a crown on his head and wear posh clothes. యేసుక్రీస్తు వారు వీళ్ళందరికంటే ఒక కిరీటం మీద తల మీద పెట్టుకొని లేకపోతే వాళ్ళకంటే ఒక మంచి దుస్తులు ధరించుకొని లేడు ఆయన. He maintained a life of humility. దీనత్వము కలిగినటువంటి ఒక జీవితాన్ని కలిగి ఉన్నాడు యేసయ్య. Jesus was a very, very humble person. యేసుక్రీస్తు వారు ఎంతో దీనుడుగా జీవించినాడు. That's why the pilots men could not even recognize Jesus. అందుచేతన సైనికులైనటువంటి వారు ఇందులో ఎవరు యేసు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయారు. Right now people say to me, don't blend into society. మనం ఇంకా సమాజాన్ని మనం నిందించొద్దంటారు ప్రజలు. I'm like, if I don't blend into them, I will not approach them. వాళ్ళకి సమాజంతో మనం సరిపోల్చుకోవద్దు అని అంటూ ఉంటారు. అలా కనుక సరిపోల్చబడిన రీతిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళని మనం చేరుకోలే ప్రభు దగ్గరికి. You know, I love teach. I don't bear in mind, I love preaching in churches. నేను ఆలయాలలో సంఘాలలో వాక్యాన్ని బోధించడం నాకు ఇష్టమే. But I love to preach outside churches more than in churches. అయితే సంఘములో లేక ఆలయంలో బోధించేటువంటి బోధల కంటే బయటికి వెళ్ళి అక్కడ బోధ చేయడం అది నేను ఇష్టపడుతూ ఉంటాను. You know, my ministry is in the streets of London. నా యొక్క సేవ ఆ లండన్ వీధులలో You know, there's been time with my brothers in London. నా యొక్క సహోదరులతో నేను ఉన్నాను లండన్లోని. You know, when we went outside. మేము బయటికి వెళ్ళాము Various times. అనేక సార్లు వెళ్ళాము. 11 o'clock at night. రాత్రి 11 గంటలకు 12 వెళ్ళాము. o'clock at night. 12 గంటలకు వెళ్ళేవాళ్ళం. Going by the leading of the Holy Spirit. అయితే పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు చొప్పున వెళ్తుండేవాళ్ళం. And just following his leading. ఆయన యొక్క నడిపింపు చొప్పున వెళ్తుండేవాడిని. We encountered drug dealers. అక్కడ డ్రగ్ డీలర్స్ తో We కలుసుకునేవాళ్ళం. encountered criminals. నేరస్తులు కలుసుకునేవాళ్ళం. We encountered people who were smoking ganja and weed. ఆ గంజాయి అలాంటిది తీసుకునేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళాం. They were blowing smokes on our faces. మా ముఖాల మీదకి ఆ పొగ వదులుతుండేవారు వాళ్ళు. It didn't hurt us. అదే మమ్మల్ని గాయపరచలేదు. I didn't say, oh, I'm a man of God, I'm a minister of God. ఓ నేను దేవ సేవకుడిని, నేను దేవుని యొక్క సేవలో ఉంటున్నటువంటి వాడిని అని చెప్పలేదు. People spat at Jesus. యేసు ప్రభు మీద వాళ్ళు ఉమ్మి వేశారంగా. Even if this drug dealer smokes, you know, put smokes in my face, who cares? ఏమండి అలా డ్రగ్స్ తీసుకునేటువంటి వాడు అతను పొగ పిలిచి ఆ పొగను మా ముఖం మీద వదిలితే ఏమైందంటే అందులో They spat on my king. వాళ్ళు నాకు రాజు మీదనే కొట్టారు వాళ్ళు. They spat on my king. నా రాజు మీద వాళ్ళు ఉమ్మి వేశారు. Even if they spit on me, I'm nothing than my king. ఒకవేళ నా మీద కూడా ఉమ్మి వేసినా నేనేం కాదంటాను. ఎందుకంటే నా రాజు మీదే వాళ్ళు ఉమ్మి వేసినప్పుడు నాకేంటంట. Why? ఎందుకని? You know, some people get hurt. కొంతమందికి గాయమైపోద్ది. I'm not going to go to them. I'm not going to go to these. ఏడ దగ్గరికి వెళ్ళి నేను వాకి చెప్పి వీళ్ళు ఎలాగున్నారు అలాగున్నారు అంటారు. If you do not go, no one will go. నీ వెళ్ళకపోతే ఎవరు వెళ్ళకపోవచ్చు. That's what God said to me. Joseph, if you do not go, they will not go. దేవుడు నాతో అదే మాట చెప్తున్నాడు. నీ వెళ్ళకపోతే జోసెఫ్ ఎవరు వెళ్తారు మరి అక్కడికి? Nowadays just ministers just preaches and preaching in churches. ఈ రోజుల్లో అనేక మంది ఒకవేళ ఆలయాలలో బోధించడానికి ఇష్టపడుతూ ఉంటారు. You know, I wear those clothes and go to them so I can connect with them. నేను వారి యొక్క వస్త్రాలను ధరించుకొని Before she encountered Jesus, she was filled with various spirits. యేసు ప్రభు దగ్గరికి రాకమునుపు అనేకమైన దురాత్మల చేత పీడింపబడుతూ When వచ్చింది. she encountered Jesus, every spirit left. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కలుసుకుందో ఆమెలో ఉన్న దురాత్మలన్నీ తొలగిపోయాయి. Changed the whole life. ఆమె యొక్క జీవితమే మారిపోయింది. That's why, my precious brothers and sisters, అంచేతనే నా సోదర సోదరీమల్లారా, don't hesitate to go to these people. అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడొద్దు. Don't fear, if I talk to them, they'll affect me. అమ్మో వాళ్ళతో కనుక నేను మాట్లాడితే అది నా మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందేమో If అనుకోవద్దు. I talk to them, you know, I start to behave like them. ఒకవేళ వాళ్ళతో కనుక నేను మాట్లాడడం మొదలు పెడితే నేను వాళ్ళకలాగానే ఉంటానేమో Listen, అనుకోవద్దు. if your foundation is strong, if your foundation is not strong, you will think that way. ఒకవేళ మీ పునాది సరిగ్గా లేకపోతే మీరు అలాగే ఆలోచిస్తారు. If your foundation is not Jesus, you will fall then. మీ యొక్క పునాది యేసుక్రీస్తు వారు కాకపోతే మీరు పడిపోయే వాళ్ళగా ఉంటారు. If you don't acknowledge His grace, you will fall then. ఆయన యొక్క కృపను మీరు అంగీకరించకపోతే పడిపోతున్న వాళ్ళగా ఉంటారు. You know, I faced a lot of things. అనేకమైన విషయాలు నేను ఎదుర్కొని ఉన్నాను. I don't tell my parents these things because they might get hurt. నేను నా తల్లిదండ్రులైనటువంటి వారితో కూడా ఈ విషయాలు చెప్పను, ఎందుకంటే చెప్పిన కాడి నుంచి వాళ్ళు గాయపరచబడుతూ ఉంటారు. I had people push me నన్ను నెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. when I was preaching the gospel. నేను సువార్తను ప్రకటిస్తుంటే నన్ను చేవేసి గెంటేశాను. They said bad words to me, saying, "I don't need this." చెడ్డ మాటలు నా మీద మాట్లాడి ఇది నాకు అక్కలేదు పోవాయా అన్నారు. They just pushed me away. వాళ్ళు నన్ను నెట్టివేశారు వాళ్ళు.
You know, they pushed us away. Well, we was sharing the gospel in the buses. You know that? మేము బస్సుల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండేవాళ్ళం. Sharing the gospel in trains. ట్రైన్లో వెళ్తూ మేము సువార్తను ప్రకటిస్తుంటాం.